సో సార్ ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే నాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు Yes, కూడా yes, ఉంటారు. yes. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఫస్ట్ ఎకానమీ చూడగానే అమ్మ ఏదిరా బాబు ఇట్లా ఉంది అని Yes, చాలా మంది yes, అనుకుంటూ yes, ఉంటారు. yes. సో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో మీరు వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు? మ్యామ్ వీ డూ సింప్లిఫై లాట్ అంటే బేసిక్గా కోచింగ్ తీసుకునేదే టు సింప్లిఫై థింగ్స్. ఓకే, ఇంట్లో కూర్చుంటే 5 ఏళ్ళు పడుతుంది, కోచింగ్కి వస్తే 5 నెలలు అయిపోద్ది. దట్ ఈస్ ద సింపుల్ మేడం. ఎకానమీ అనే సబ్జెక్ట్ని ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకు కూడా ఎకానమీ విల్ బి న్యూ సబ్జెక్ట్. ద రీజన్ బీయింగ్ ఇక్కడ మనకు ఎకానమీ ఉంది. ఎకానమీ అనేది హ్యుమానిటీస్లో నిత్యం మనం ఏదైతే ఇష్యూస్ని ఎదుర్కొంటున్నామో ఆ ఇష్యూస్కి ఒక ఆఫీసర్గా మీరు ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వబోతున్నారు, దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్. అండ్ ఎకానమీని ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్గా అనుకొని దాని యొక్క డిఫరెంట్ కోణంలో ఎప్పుడు కూడా అర్థం చేసుకోవద్దు. ఎకానమీని ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్గా ప్రాక్టికాలిటీలో నేను చాలామందికి చెప్తుంటా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ టొమాటో, మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతాను మేడం. 1 కేజీ టొమాటో ఈరోజు 10 రూపీస్ ఉంది, రేపు 1 కేజీ టొమాటో 100 రూపీస్ అయింది. అది ఇన్ఫ్లేషన్. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బట్ బ్యాడ్. సపోజ్ యూఆర్ అ టొమాటో ఫార్మర్. మీరు టొమాటో ఫార్మర్ అంటే ఇట్ వుడ్ బి గుడ్. సో ఇలా అర్థం చేసుకోవాలి. ఫర్ కన్జ్యూమర్ ఇట్ ఈస్ బ్యాడ్, ఫర్ ప్రొడ్యూసర్ ఇట్ ఈస్ గుడ్. సో ప్రతి టాపిక్ని కూడా ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ వాల్యూ 90 రూపాయలు అయింది. హూ విల్ బీ హ్యాపీ, ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్? ఎవరు హ్యాపీ అవుతారు? ఎక్స్పోర్టర్. యా. సో యూ షుడ్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇన్ అ ప్రాక్టికల్ వే. నేషనల్ ఇన్కమ్ ఎందుకు చదువుతాం? మీకు ఒక ఇన్కమ్ వస్తుంది, విల్ గెట్ సమ్ ఇన్కమ్. సిమిలర్లీ దేశానికి ఒక ఇన్కమ్ రావాలి కదా, దాన్ని జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. టోటల్ ప్రొడక్షన్ విత్ ఇన్ ఇండియా విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 1 ఫైనాన్షియల్ ఇయర్. జీడిపిలో ఏం ఇంక్లూడ్ చేస్తాము? మొత్తం ఇండియన్స్ ప్లస్ ఫారినర్స్ ఎవరు ఇండియాలో పని చేసినా కూడా వాళ్ళకు వచ్చే అవుట్పుట్ని జీడిపిలో ఇంక్లూడ్ చేస్తాం. జిఎన్పి అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని జిఎన్పిలో యాడ్ చేస్తాం. ఓకే, సో ప్రాక్టికల్గా మనము సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి మేడం. అంటే ఎకానమీని ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్గా కాకుండా ఒక ప్యాషనేట్ సబ్జెక్ట్గా మీరు దాన్ని చూసినట్లయితే, అసలు మీరు ఎకానమీ పైన ఇంట్రెస్ట్ పెంచుకుంటే పిల్లలందరూ కూడా ఎకానమీ క్లాసెస్కి అశోక్ నగర్లో, ఆర్టీసీ క్రాస్లో, ఢిల్లీలో నేను వెళ్ళినప్పుడు మొత్తం హౌస్ఫుల్ క్లాసెస్ ఉంటాయి మేడం. ఓన్లీ బికాస్ దే హ్యావ్ డెవలప్డ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. అది ఖచ్చితంగా రావాలి.